లేదు మ్యూట్ చేయలేదు. సో ఒకటి కాళేశ్వరం సంబంధించి నోటీసులు ఇచ్చారు, ఓకే. కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మీరు ఒక మేడిగడ్డను మాత్రమే చూపిస్తున్నారు. అన్నారం, సుందిళ్ళ, ఇక చాలా పెద్ద వ్యవస్థ ఉంది కదా, మల్లన సాగరు, రంగనాయక సాగరు, అనంత సాగర్, ఇవన్నీ కూడా వాడుతున్నారు కదా మీరు. ఇప్పుడు అక్కడ జరిగిన అక్రమాలకు సంబంధించి వేసిన కమిషన్ కాబట్టి దానికి సంబంధించిన అంశంలో ఎవరు తప్పు చేసింది అనేది ఎంక్వైరీ చేస్తానికి కమిషన్. తర్వాత ప్రతి అంశంలో ఇప్పుడు ఒకటేమో ప్రాజెక్టు కుంగుబాటు, దాంట్లో జరిగిన అవినీతి, ఎందుకు ఈరోజు ఆ పరిస్థితి వచ్చిందని అన్ని కూడా కమిషన్ కొన్ని మొడాలిటీస్ ని పెట్టుకొని ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నది. దాని విషయంలో మరి కేసీఆర్ గారిని అడగాలని వారు నోటీస్ ఇచ్చిండ్రు. దానికి వారు నోటీస్ ఇచ్చిన దానికి సమాధానం లిఖితంగా ఇస్తారా, వ్యక్తిగతంగా ఇస్తారా, ప్రత్యక్షంగా ఇస్తారా, పరోక్షంగా ఇస్తారా చూసినాక దాని మీద ఆలోచన చేద్దాం. ఆ రోజున ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ రావు గారు కూడా బాధ్యులే కాబట్టి వారికి, ఆర్థిక శాఖ మంత్రి ఈటెల గారు ఉన్నారు కాబట్టి వారికి సమన్వయం. ఇప్పుడు మీరు కాళేశ్వరం ప్రాజెక్టు దయాకర్ గారు మొత్తం ఫెయిల్ అంటే ఎల్లంపల్లి నుంచి ఇప్పుడు లిఫ్ట్లన్నీ వాడుతున్నారు కదా. ఎల్లంపల్లి ఎవరు కట్టిండ్రు? నేను ఎల్లంపల్లి తర్వాతే చెప్తున్నా. మల్లన్న సాగర్, అనంత సాగర్, రంగనాయక సాగర్ ఇవన్నీ ఎవరు కట్టారు అంటారు. మల్లన్న సాగర్ కంప్లీట్ అయిందా? 50 టీఎంసీలో స్టోరేజ్ అయిపోయింది కదా, కాలేదా? అంటే ఒకటి దయాకర్ గారు, అంటే నేను ఏమంటున్నా, కంప్లీట్ అంటే స్టోరేజ్ 50 టీఎంసీలు చేయకపోయినా స్టోరేజ్ చేస్తున్నారు కదా. ఒక్క నిమిషం వినండి సార్. ఏ ప్రాజెక్ట్ అయినా, ఏ రిజర్వాయర్ అయినా ఒక పద్ధతి ప్రకారంగా స్టెబిలైజ్ అవుతుంది పూర్తి స్థాయిలో. అది 50 టీఎంసీలు అని చెప్పి ఇప్పుడు ఒక నిమిషం ఒకటిసారి నింపరు అనేది ఒకటి. నువ్వు 18,25,000 ఎకరాలు నీళ్ళు ఇస్తా అన్నావు, 50,000 ఎకరాలకు కూడా ఇయ్యలేదనడం కూడా ఇటువంటి అమాయకత్వంతో కూడిద్దే. అందుకే నేనేమన్నా ఏనుగును 5 గుడ్డి వాళ్ళు, ఇది కాళేశ్వరం కథ. అయితే ఏనుగు తోకలాగా ఉంటదని ఒకరు అంటారు. కాళేశ్వరం అంటే ఇది, కాళేశ్వరం అంటే చెవులు ఒక్క నిమిషం చెవులు డొప్పలాగా ఉన్నాయని ఒకరు అంటారు, కాలు స్తంభాల్లాగా ఉన్నాయని ఒక గుడ్డివాడు అంటాడు. కాళేశ్వరం గురించి అవగాహన లేని వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. దయాకర్ కొంత అవగాహన ఉంది కాబట్టి దయాకర్ చెప్తాడు. నేను ఒక్కటి చెప్తానే, జరిగిన పనుల్లో జరిగిన అవకతవకలకు సంబంధించిన అంశం మీదనే ఈ రోజు ఎంక్వైరీ. దట్స్ ఇట్, అంతవరకే పరిమితం. పనుల్లో అవకతవకల ప్రాజెక్ట్ డిజైన్ కూడా ఉందా? పనుల్లో అవకతవకలు అంటే అది ఎన్డీఎస్సీ ఆల్రెడీ రిపోర్ట్ ఇచ్చింది. ఒక మాట ఇప్పుడు వారన్నట్టుగానే ఆయన లిఫ్టింగ్ ద రివర్ అని ఒక ప్రయోగం చేసిండు. అది లిఫ్టింగ్ ద ఫండ్స్ అనేది మా ఆరోపణ. అంటే ఒక పనిని ఒకే విధంగా చేస్తే సక్సెస్ అవుతుంది అనేదేమో కేసీఆర్ గారి ఆలోచన ఉండే, తక్కువ ఖర్చుతో చేయొచ్చు అనేది మేము ఇచ్చిన డిజైన్. అదేం కొత్త ప్రాజెక్టు ఏం కాదు, పాత ప్రాజెక్టును రీడిజైన్ చేశారు. తుమ్మిడిహెట్టి నుంచి చేవెళ్ల వరకు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు. మీరు అంటున్న మల్లన సాగర్ ఉంది, కొండపోచం ఉంది, రంగనాయకం ఉంది, దాని సామర్థ్యాలను పెంచిండు తప్పితే పాయింట్స్ అవే. మనం ఒక లిఫ్ట్ ఇరిగేషన్ సామర్థ్యం అప్పుడు 13 టీఎంసీలకు మించి స్టోరేజ్ కెపాసిటీ లేదు, స్టోరేజ్ కెపాసిటీ చాలా పెంచారు. 141. నేను ఇప్పుడు దీంట్లో నేను చెప్పే దాంట్లో ఏమైనా ప్రాసెస్ లో తప్పు ఉంటే ప్రశ్నించండి, దాని మీద చర్చ పెడతాం. నేను ఎందుకంటున్నా అంటే ఆ రోజు మైలారం సంథింగ్ ఒక లిఫ్ట్ తోని శ్రీపాద ఎల్లంపల్లికి వస్తుంది. సేమ్ వాళ్ళు కొండపోచమ్మ కాడ ఆపిండ్రు, మనం ఇక్కడ చేవెళ్ళ కాడ ప్రాణహిత చేవెళ్ళ ఆ ప్రాజెక్టు ఆ ఎన్ రూట్ లో 10 టీఎంసీ ఉన్నదే. అన్నిటికంటే ముఖ్యంగా శ్రీపాద ఎల్లంపల్లె ఇరుసు. అప్పటిదానికైనా ఇప్పటిదానికైనా వారేం చేసిండ్రు, ప్రాణహితలో వచ్చిన నీళ్లు కింద దానికి వచ్చి పట్టుకొని మేడిగడ్డ నుంచి ఇట్లా ఎత్తి పోసుకుంటూ పల్లె ఎల్లంపల్లె పోసి సేమ్ ప్రాసెస్. వాల్యూమ్ సైజ్ ఆఫ్ ది ప్రాజెక్ట్ పెరిగింది, అది వాళ్ళు ఎప్పుడు చెప్పుకోవడానికి ఉపయోగపడదు. కానీ దాంట్లో మేడిగడ్డ కుంగుబాటు, సుందిల్ల, బొంగపాటు ఇవన్నీ కూడా వాళ్ళకి భంగపాటు అయినాయి, అదొక సమస్య. కానీ ఇప్పుడు ఒక్క చుక్క నీరు లేకుండా కూడా మనం సేమ్ పారుదల ఏమంటారు మెట్రిక్ టన్నులు కూడా అంతకంటే ఎక్కువ దిగుబడి వచ్చింది ఈసారి. ఒక చుక్క నీళ్లు మనం తీయలే. కన్నెపల్లి పంప్ హౌస్ ఎందుకు ఈరోజు కొలాప్స్ అయింది అనేది ఒక చర్చ. కానీ కుంగితే కూడా మనం తప్పును ఓకే, కుంగింది, కొంచెమే కుంగింది కాబట్టి కుంగిన దాని విషయంలో మనం ఏం మాట్లాడొద్దంటే మాట్లాడకుంటుందాం.
ఇది 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 బీఆర్ఎస్ కానీ లేకపోతే తెలంగాణ సమాజం కానీ అది కోరుకుంటుందా? అలాంటి అంశంలో మరి అలాంటప్పుడు 3 సంవత్సరాలకు 4 సంవత్సరాలకు ఇవాళ మేడిగడ్డ కుంగింది అంటే ఎందుకు శ్రీశైలం కుంగలేదు, ఎందుకు నాగార్జున సాగర్ కుంగలేదు, ఎందుకు కట్టిన ప్రాజెక్టులు కుంగడానిక? ఎందుకు క్వాలిటీ ఆఫ్